ఇంతవరకు క్రాంతి విషయంలో ఎందుకు మాట్లాడలేదు? అలాగే గంగమ్మ అనే ఒక ఆమె మృతి గురించి కొన్ని సందేహాలు వస్తే హైకోర్టు ఆ విషయంలో కూడా నిన్న ఏమైందో చెప్పండి, పూర్తి వివరాలు సమర్పించండి, ఆమె మరణం ఏ దశలో సంభవించిందో చెప్పండి అని హైకోర్టు. మరి అవి కూడా ప్రస్తావిస్తే కనుక అన్ని ప్రస్తావిస్తే ఒక స్పష్టతను వస్తుంది. రెండోది వాటి మీద కూడా ఒక సిట్ వేయచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, దళితులు అంటే మీకు చులకనా? అంతే కదా, దళిత ఆయన వీడియో తీసి మరీ చనిపోయాడు. నేను అదే స్టేషన్లో ఉన్నాను, లేకపోతే ఆ సీఏ ఇలాంటి ఆయన అని ఆయన చెప్తున్నాడు. సో సామాజికమైనటువంటి ఉద్రిక్తతలు, వివాదాలు, స్పందనలు, ప్రతిస్పందనలకు దారితీసే విషయాన్ని కేవలం రాజకీయంగా ఎవరు ముందుకు తెస్తున్నారు, లేకపోతే దీనివల్ల ఎవరికి అనేక కోణంలో చూడటం చాలా చాలా నష్టం చేస్తుంది. అది అందరికంటే ఎక్కువగా అధికారంలో ఉన్న వాళ్ళ మీదే కదా ఏదైనా నెగిటివ్ ఇది వచ్చేది కూడా. పైగా తెలియకుండా చేశారా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కాబట్టి దళిత సంఘాలు ఇప్పుడు ఒక ఆందోళన కార్యక్రమం కూడా రూపొందించుకున్నాయి. ఒక పార్టీ కాదు, అన్ని దళిత సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కలిసి క్రాంతి విషయంలో ఏమీ చేయలేట్లేదు, దీని మీద మనం ఆందోళన చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కొలికపూడి కూడా ఏమన్నారంటే, ఈ క్రాంతి వాళ్ళ నాన్న మాతో పాటు ఉద్యమంలో చేసేవాడు, దళిత ఉద్యమంలో, అందుకని నేను ఆలస్యంగా ఏదో తెలిసి వచ్చి పరామర్శిస్తున్నాను, మా ప్రభుత్వం న్యాయం చేస్తుంది, మా ప్రభుత్వం దీంట్లో తగు విధంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నాను అన్నారు. ఓకే, విజయవాడలో గద్దె రామ్మోహన్ వస్తే అక్కడ కొలికిపూడి వెళ్ళి ఉండొచ్చు, ఆయన నియోజకవర్గం, ఆయనకున్న సాన్నిహిత్యం వీటిని బట్టి. కానీ ప్రభుత్వం ఒక సమగ్రమైన వైఖరి, న్యాయమైన వైఖరి, పారదర్శకమైన వైఖరి తీసుకోకపోతే మటుకు, పోలీసు దీంట్లో జరుగుతున్నటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు వీటిని కొంచెం ప్రక్షాళన చేయకపోతే మటుకు చాలా నష్టం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆ దాంట్లో చాలా స్పష్టంగా మీడియాలో వచ్చిన దానికంటే ఎక్కువగానే ఉంది ఆ రిపోర్ట్లో మటుకు. కాబట్టి ఆ వివరాలు మీరు కూడా చర్చించినట్టున్నారు. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఏ కాంప్రహెన్సివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్, వెరీ మచ్ వెయిటింగ్, వెరీ మచ్ డిలేడ్, వెరీ మచ్ డైవర్టెడ్ కూడా. సార్ ఈయన అయితే చెప్తున్నాడు, ఇంకా సెకండ్ హాఫ్ అయిపోయింది, అమర్నాథ్ విలన్లు ఎవరో బయటకు వస్తారు, వీళ్ళు విలన్లు, వాళ్ళు విలన్లు అని. మరి అలా అనే వాళ్ళకి సమాధానం కోసమైనా అసలు విలన్లు కనీసం డైరెక్షన్ అన్నా చెప్పాలి కదండి. సరే.